నమస్కారము. ఈరోజు యాజుష్య పూర్వ ప్రయోగ చంద్రిక పుస్తకము నుండి 5వ పేజీ విఘ్నేశ్వర పూజ ప్రారంభము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరీగుం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఓపహ్వయే అంటే ఇక్కడ హాకు వావొత్తున్నది కనుక దీన్ని విడదీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఓపహ్ ప్లస్ వయే, ఓపహ్ వయే అనేది రావడం జరుగుతుంది. ఓపహ్ వయే, ఓపహ్ వయే. పూర్తిగా ఇప్పుడు ఈశ్వరీగుం సర్వభూతానాం తామి ఓపహ్వయే శ్రియం. ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగంధం సమర్పయామి. ఆయనేతే పరాయనే. దూర్వారోహంతు పుష్పిణీః. పూర్తిగా ఆయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పిణీః. ఆయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పిణీః. మళ్ళీ ఆయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పిణీః. రథాశ్చ పుండరీకాని. రథాశ్చ పుండరీకాని. సముద్రస్య గృహా ఇమే. అట్లా సముద్రస్య గృహా ఇమే. అట్లా ఇక్కడ గృహ ఇమే అన్న దగ్గర గృహ అన్నప్పుడు మనము హా పలుకుతున్నాము. హా పలికిన తర్వాత వెంటనే ఇమే అంటే ఈ అక్షరానికి మన పదం రావాలి. అక్షరము అంటే ఆ విధంగా రావడము అనేది అలవాటు లేని సమయంలో ఇబ్బంది అవుతుంది. గృహ హిమే అనేటువంటి విధంగా సహజంగా వస్తుంది. అలా కాకుండా గృహ ఎమ్మటే ఈ రావాలి. గృహ ఇమే. ఇప్పుడు పూర్తిగా ఆయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పిణీః. హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. ఆయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పిణీః. రథాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. మళ్ళీ ఆయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పిణీః. రథాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. శ్రీమహాగణాధిపతయే నమః. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇక్కడ ఏముంది? షాకు కింద పావొత్తు ఉంటుంది, తర్వాత ఐత్వం ఉంటుంది, తర్వాత విసర్గ ఉంది. పుష్పైః
పూజయామి పూజయామి పుష్పైః పూజయామి పుష్పైః పూజయామి ఓం సుముఖాయ నమః ఓం సుముఖాయ నమః మళ్ళీ ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం కపిలాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం వికటాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం ధూమకేతవే నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం గజాననాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం హేరంబాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః షోడశ నామ పూజాం సమర్పయామి షోడశనామ పూజాం సమర్పయామి షోడశనామ పూజాం సమర్పయామి. ఇక్కడ ఇవి షోడశ నామాలు అంటే 16 నామాలు. ఇవి ఏ విధంగానైతే వరుస క్రమంలో ఉన్నవో అది వరుస క్రమంలోనే ఖచ్చితంగా పలకాలి. వెనుకది ముందుకు, ముందుది వెనుకకు ఏమాత్రం కూడా పలకకూడదు. అంతేకాకుండా దీనికి అదనమైనటువంటి నామాలు జోడించడం కూడా సరికాదు. కొన్ని సందర్భాలలో అలా జరుగుతున్నాయి కనుక దీన్ని అనుభవపూర్వకంగా చెప్తున్నాము. ఈ 16 నామాలు అన్నప్పుడు 16 నామాలే పలికి షోడశనామ పూజాం సమర్పయామి అంటే సరిపడుతుంది. ఇంకా వాక్యములో అనువాకములో చివరగా ఉన్నటువంటి అక్షరము ఏదైతే ఉంటుందో అక్షరానికి దీర్ఘము అనేది లేదు. ఇక్కడ సమర్పయామి అనేది ఉంటుంది. ఈ మీకు దీర్ఘం లేదు కనుక మనము దీర్ఘం తీయవలసినటువంటి అవసరం లేదు. సహజమైనటువంటి అలవాటు ఏంటంటే షోడశనామ పూజాం సమర్పయామి అని దాన్ని ఏదో రాగం కోసమో ఎందుకోసమో తీస్తూ ఉంటారు. అట్లా కాకుండా షోడశనామ పూజాం సమర్పయామి అంటే అక్కడికి పూర్తవుతుంది. అది గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఆ తర్వాత ఇందులో వనస్పత్యుద్భవై దివ్యైర్ నానా గంధై ఈ యొక్క పదాన్ని కొంచెం క్లిష్టమైనటువంటి పదంగా భావించి చాలా ఇబ్బందికరంగానే పలుకుతున్నాం అందరం కూడా. దీన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పయ్యా. వనస్పత్యుద్భవై దివ్యైర్నానా గంధై వనస్పత్యుద్భవై దివ్యైర్నానా గంధై వనస్పత్యుద్భవై దివ్యైర్నానా గంధైషు సంయుతః. రైట్, అట్లనే పలకాలి. అయితే ఇందులో అర్థం కావడానికి దీన్ని విభజిద్దాము. మొదటగా ఏముంది, సాకు పావొత్తున్నది చూడండి. తర్వాత తూకు యావత్తు ఉంటుంది. తర్వాత రాకు బావత్తున్నది. తర్వాత వేకు ఐత్వం ఉన్నది. తర్వాత రీకు రెండవ దావత్తున్నది. తర్వాత వేకు యావత్తున్నది, ఐత్వం ఉంది. దీన్ని ప్రతి ఒక్క అక్షరానికి 1, 2, 3, 4, 5, 6 అక్షరాలకు ఏకదాటిగా ఒత్తులు రావడం జరిగింది.
ఇది మనము కొంచెం కష్టం అని అనుకుంటాం కానీ చాలా సులభమైనటువంటిది. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధై అని స్పష్టంగా పలకడానికి అందరికీ అవకాశం ఉన్నది. అది ఎలానో ఇప్పుడు చూడండి. మొదటగా దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒత్తు ఉన్నటువంటి పదాన్ని విభజించి చెప్పుకుంటున్నాం కదా, అదేవిధంగా చెప్పండి. వనస్ వనస్ మొదటగా ఏం చేస్తున్నాము? వనస్. వనస్ తర్వాత ఏముంది? పావతున్నది. పత్యుర్. పత్యుర్ పత్యుద్. దానది పత్యుద్. పత్యుద్. బవై. బవై. వై తర్వాత మళ్ళీ రీకు రెండో దావతుంది కనుక బవైర్. బవైర్. తర్వాత దివ్యైర్. దివ్యైర్. నానాగంధై. నానాగంధై. ఎన్ని వచ్చినాయి? మొత్తము 5 పదాలుగా విభజించినాం. ఈ ఒక్క పదాన్ని 5 పదాలుగా విభజించుకున్నాం. మొదటిది మళ్ళీ చెప్పు. వనస్. వనస్. పత్యుద్. పత్యుద్. బవైర్. బవైర్. దివ్యైర్. దివ్యైర్. నానాగంధై. నానాగంధై. మళ్ళీ వనస్. వనస్. పత్యుద్. పత్యుద్. బవైర్. బవైర్. దివ్యైర్. దివ్యైర్. నానాగంధై. నానాగంధైర్. ఇప్పుడు కలుపుతాం అన్నట్టు ఈ యొక్క అక్షరాలని. వనస్పత్యుద్భవై దివ్యైర్ నానాగంధై. వనస్పత్యుద్భవై దివ్యైర్ నానాగంధై సుసంయుతః. మళ్ళీ వనస్పత్యుద్భవైర్ దివ్యైర్ నానాగంధై సుసంయుతః. ఇలాగా మనం విభజించుకుంటే ఇంత సులభంగా పలకడానికి అవకాశం ఉంటుంది. ఆగ్రేయ. 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 సర్వదేవానాం. సర్వదేవానాం. ఈ సా అనేది ఎందుకు గట్టిగా పలుకుతున్నాము? సావత్తున్నది కనుక సర్వదేవానాం. సర్వదేవానాం. ధూపోయం. ధూపోయం. ప్రతిగృహ్యతాం. ప్రతిగృహ్యతాం. ఇక్కడ గృహ్యతాం. గృహ్యతాం అన్న దగ్గర కూడా హాకు యావత్తుంది. ఇది కూడా మనము దాటవేసే ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలి? విడదీసుకోవాలి. గృహ్. 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 యతాం. యతాం. గృహ్. గృహ్. యతాం. యతాం. గృహ్యతాం. గృహ్యతాం. ప్రతిగృహ్యతాం. ప్రతిగృహ్యతాం. పూర్తిగా ఇప్పుడు వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. వనస్పత్యుద్భవై దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మళ్ళీ రెండోసారి. వనస్పత్యుద్భవై దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ధూపమాఘ్రాపయామి. సాధ్యం. 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 త్రివర్తి సంయుక్తం. త్రివర్తి సంయుక్తం. త్రివర్తి సంయుక్తం. వహ్నినా. 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 ఇక్కడ కూడా ఒత్తు వస్తే పలక రాకపోతే మళ్ళీ విభజించుకోండి. వహ్. వహ్. నినా. నినా. వహ్. వహ్. నినా. నినా. వహ్ నినా. వహ్ నినా. యోజితం. యోజితం. ప్రియం. ప్రియం. యోజితం. యోజితం. ప్రియం. ప్రియం. పూర్తిగా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. సాధ్యం. సాధ్యం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. గృహానమంగళం. 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 దీపం. 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 త్రైలోక్యతిమిరాపహం.
త్రైలోక్యతిమిరాపహం త్రైలోక్యతిమిరాపహం. పూర్తిగా ఇప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినినా యోదితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. భక్త్యా దీపం ప్రయచ్ఛామి భక్త్యా దీపం ప్రయచ్ఛామి భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే దేవాయ పరమాత్మనే దేవాయ పరమాత్మనే. ఇక్కడ గమనించండి, పరమాత్మనే అన్న దగ్గర నేకు దీర్ఘం ఉంది. ఇక్కడ అనువాకం పూర్తయినాక చివరి అక్షరానికి దీర్ఘం ఉంది కనుక ఇక్కడ కాస్త దీర్ఘం తీయవచ్చు. దేవాయ పరమాత్మనే దేవాయ పరమాత్మనే త్రాహిమాం 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 నరకాద్ఘోరా 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 దివ్యజ్యోతి దివ్యజ్యోతి నమోస్తుతే. నమోస్తుతే. ఇక్కడ కూడా రాకు నావొత్తుంది కనుక మనము జ్యోతిర్ నమోస్తుతే జ్యోతిర్నమోస్తుతే జ్యోతిర్నమోస్తుతే. త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. త్రాహి మాం నరకాద్ఘోర దివ్యజ్యోతిర్ నమోస్తుతే. మళ్ళీ త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యము మంత్రం ఇది. ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ప్రస్తుతము ఈ పుస్తకములో ఉన్నటువంటి పేజీలో భర్గో అన్న దగ్గర గావత్తు కనిపించడం లేదు, అక్కడ గావత్తు పెట్టుకోండి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. ఇక్కడ కూడా నా తర్వాత విసర్గ ఉన్నది, అది అనువాకంలో మధ్యలో ఉంది కనుక ఏం చేస్తున్నాము, ముందు చెప్పుకున్న విధంగా ధియో యో నః అంటే అనకుండా ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. పూర్తిగా ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశంచామి. సత్యం వర్తేన పరిశించామి. త్వర్తేన సత్యం త్వర్తేన పరిశించామి. తాకు వావత్తున్నది, రేకు తావత్తున్నది. త్వర్తేన త్వర్తేన సత్యం త్వర్తేన పరిశంచామి. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. 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 శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా.
ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. ఇంతటితో ఈ 5వ పేజీ ఈరోజు పూర్తి చేసుకున్నాము. ఇందులో 1-2 పదాలు కొంచెం క్లిష్టంగా ఉన్నది కనుక చాలా తొందరగా పూర్తి చేసుకున్నాము. ఈ సాధన పూర్తి శ్రద్ధగా చేయాలని తెలియజేస్తున్నాము. నమస్కారం.